దేవుడున్నాడా? కనిపించడేం లేదు కదా, ఎలా నమ్మాలి అని అడిగారా? అయితే ఈ వీడియోని ఒక్కసారి పూర్తిగా చూడండి. మీ మనసు లోపల నుంచి ఓ మాట వినిపిస్తుంది, అవును, దేవుడున్నాడని. మనకు చిన్నప్పటినుంచి ఒక మాట చెప్పేవాళ్ళు, కనిపించేదే నమ్మాలి, ఆధారం లేకుండా దేనిని నమ్మకూడదు. సైన్స్ కూడా ఇదే చెబుతుంది. ఏదైనా నిజమా కాదా అనేది తేల్చాలంటే దాన్ని చూడాలి, పరిశీలించాలి, కొలవాలి. అప్పుడు ఆ విషయం నిజమని శాస్త్రం చెబుతుంది. కాని మన జీవితంలో కొన్ని విషయాలు శాస్త్రానికి అందవు. ఎందుకంటే అవి మన 5 సెన్సెస్తో తెలుసుకోవడం కాదు, మన హార్ట్తో, మన ఇన్నర్ బిలీఫ్తో మాత్రమే అనుభవించగలిగినవే. ఒకసారి ఆలోచించండి, మామిడి పండ్లు వేసవిలోనే ఎందుకు పండుతాయి? శీతాకాలంలో, హేమంత శిశిర ఋతువుల్లో చేమంతిపూలు ఎందుకు ఎక్కువగా పూస్తాయి? వర్షం ఒక్క ఊరిలో పడితే పక్క ఊరిలో ఒక్క చుక్క ఎందుకు పడదు? ఒకసారి ఆసుపత్రిలో డాక్టర్లు ఇంకా బ్రతకడు అనిపించే మనిషి ఒక్కసారిగా కోలుకుని తిరిగి ఆరోగ్యంగా ఎలా తిరుగుతాడు? అది ఏ శక్తి? శాస్త్రం చెప్పేది సీజన్స్ వల్ల, క్లైమేట్ వల్ల, నేచర్లో బయాలజికల్ సిస్టమ్ వల్ల అనేది. కాని ఈ ప్రకృతికి అతిశ్రమగా ఓ పద్ధతి, ఓ నియమాన్ని ఎవడు పెట్టాడు? మామిడి చెట్టుకి నీవు వేసవిలో పండాలి అని ఎవడు చెప్పాడు? వానకి ఈ ఊరిలో కురవాలి, అటు ఊరిలో లేదు అని ఎవడు శాసించాడు? అక్కడే భగవంతుణ్ణి మహిమ కనిపిస్తుంది. మన 5 సెన్సెస్కి అతీతంగా ఓ శక్తి పనిచేస్తోంది. అదే పరమేశ్వరుడు, భగవంతుడు, యూనివర్సల్ ఎనర్జీ, ఏ పేరుతో అయినా పిలవచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒకసారి మా ఊరిలో ఉన్నాను. హోరున వర్షం కురిసింది. నేను మా కారు తీసుకుని 5 కిలోమీటర్లు వెళ్లాను. ఎంత ఆశ్చర్యం! అటు ఊరిలో ఒక్క చుక్క వానలేదు. ఈ ప్రకృతి ఆటను, వ్యవస్థను శాస్త్రం తనవంతుగా అర్థం చేసుకోవాలనుకుంటుంది. కాని మనసుతో, భక్తితో చూస్తే ఇది భగవంతుడి లీలా అనిపిస్తుంది. మరోసారి మా బంధువులు ఒకరు అపోలో ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఇక బ్రతకడు, కావలసిన వారిని పిలిపించుకోండి అన్నారు. అందరూ ప్రార్థనలు చేశారు. 1-2 రోజుల్లో ఆయనే ఊపిరి పీల్చుకుని ఆరోగ్యంగా ఉద్యోగానికి వెళ్లడం మనం చూశాం. అది ఏ శక్తి? డాక్టర్లు మిరికుల్ అంటారు, ఆధ్యాత్మికులు దైవ అనుగ్రహం అంటారు. అందుకే అంటారు, సైన్స్ చూస్తే నమ్ముతుంది, భక్తి నమ్మితే చూపిస్తుంది. మనిషి జీవితంలో రెండూ అవసరం. సైన్స్ మనకు తెలివిస్తుంది, భగవంతుడు మనకు నమ్మకం, ధైర్యం ఇస్తాడు. ఏది ఎక్కువైనా జీవితంలో అసంతృప్తి. ప్రతిరోజూ మన చుట్టూ జరుగుతున్న ప్రకృతి వైభవాన్ని గమనించండి. ఒక్కో చెట్టు ఎలా పూస్తుంది, ఒక్కో పువ్వు ఎలా వాసన ఇస్తుంది, ఒక్కో వాన ఎంత సరిగ్గా సమయం చూసుకుని పడుతుంది. అది ఎవడు చూస్తున్నాడు? ఎవడు నియంత్రిస్తున్నాడు? ఈ భూమ్మీద ఒక్క అణువణువున ఓ శక్తి నడిపిస్తుంది. అది మనకి కనిపించదు, కాని మన అనుభవంలో ఉంటుంది. మన తల్లిదండ్రులు మనం కనిపించకపోయినా దేవుణ్ణి నమ్మమని చెబుతారు. ఎందుకంటే వారు అనుభవించారు. మనకి కూడా ఎప్పుడో ఒకరోజు అనుభవమవుతుంది. అందుకే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, శాస్త్రం చూస్తే నమ్ముతుంది, భక్తి నమ్మితే చూపిస్తుంది. ఔట్రో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.